10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. బీజేపీ నేతలకు ధైర్యం ఉంటే నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై మాట్లాడాలన్నారు. మోదీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మహిళల్ని వేధించిన ప్రజ్వల్ రేవన్న దేశం దాటడంలో బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. ఇండియా కూటమి గెలిస్తేనే దేశానికి మేలన్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగాయన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ గెలిస్తే మహిళల మంగళసూత్రాలు లాక్కుంటుందంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. 55 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఎవరిని అవమానించలేదన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. కాంగ్రెస్ పాలనలోనే దేశంలో అభివృద్ధి జరిగిందన్నారు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చడం ఖాయమన్నారు ఖర్గే. आजादी मिलके 75 साल हो गए, कोई कांग्रेस वाला किसी का मंगलसूत्र छीना है? फिर मोदी क्यों बोलता है ऐसा? क्यों बोलते हैं ऐसा? झगड़ा लगाने के। भाई हम आपका आदर करते हैं, आप प्राइम मिनिस्टर है, आपकी इज्जत करते हैं, बेइज्जती करना नहीं जानते, हम इज्जत करते हैं, लेकिन आप जो बातें करते हैं ये बच्चों जैसे बातें करते हैं. రాయ్బరేలీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రాహుల్ భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు మల్లికార్జున ఖర్గే. ప్రజల ఆకాంక్షల మేరకే రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారని చెప్పారు. ఇండియా కూటమి గెలిస్తేనే రైతులు, పేదలు, కార్మికులు, యువతకు న్యాయం జరుగుతుందన్నారు. బీజేపీ ప్రజలను విభజించే కుట్ర చేస్తుందన్నారు ఖర్గే.